Welcome back to our channel. Now we are going to discuss about remaining problems from the previous year question paper, which is held on 24th June of 2025, shift 1. Okay, so we already discussed that few problems in the part 1. Those who did not watch, please watch that and continue this video. Let us see the first question in this video. Choose the correct statement from the following related to the set. ఓకేనా ఎవ్రీ సెట్ ఈస్ అ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అంటే ట్రూ. ఎవ్రీ సెట్ ఈస్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. కార్డినాలిటీ ఆఫ్ నల్ సెట్ ఈస్ 0. ఇక్కడ కార్డినాలిటీ అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్ ఈస్ నోన్ యాజ్ కార్డినాలిటీ ఆఫ్ దట్ సెట్. అంటే ఒకవేళ ఒక సెట్ ఏ అనేది 1 2 3 అనే ఎలిమెంట్స్ కలిసి చేస్తే దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. దీన్ని కార్డినాలిటీ ఆఫ్ సెట్ ఏ అని అంటాం. దీన్ని ఎన్ ఆఫ్ ఏగా రిప్రజెంట్ చేస్తాము. ఒకవేళ ఎంటీ సెట్ తీసుకున్నట్లయితే దాంట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండవు. సో అలాంటప్పుడు దాని కార్డినాలిటీ ఎంత అవుతుంది అంటే 0 అవుతుంది. సో అది కూడా ఇచ్చింది కూడా అదే కార్డినాలిటీ ఆఫ్ నల్ సెట్ అన్నా ఎంటీ సెట్ అన్నా సేమ్. కార్డినాలిటీ ఆఫ్ నల్ సెట్ ఈస్ 0. దిస్ ఇస్ ఆల్సో ట్రూ. అండ్ ఎంటీ సెట్ ఈస్ అ ఫైనైట్ సెట్. ఇది కూడా ట్రూ. ఏ ఎంటీ సెట్ ఈస్ అన్ ఫైనైట్ సెట్. అండ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ డిస్జాయింట్ సెట్ ఈస్ అ నాన్ ఎంటీ సెట్. ఇక్కడ డిస్జాయింట్ సెట్ అంటే ఏంటి అంటే టూ సెట్స్ ఆర్ సెట్ విత్ డిస్జాయింట్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీ కామన్ ఎలిమెంట్స్. అంటే ఒకవేళ సెట్ ఏ అనేది నేను 1 2 3 తీసుకుని సెట్ బి అనేది ఏబిసి అని తీసుకున్నట్లయితే దీంట్లో ఏమైనా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా? రెండిట్లలో ఏమైనా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా అంటే లేవు కాబట్టి వీటిని ఏమంటాం అంటే డిస్జాయింట్ సెట్ అని అంటాము. ఓకే, డిస్జాయింట్ సెట్ లో వాటి ఇంటర్సెక్షన్ పాయింట్ ఏమవుతుంది? కామన్ ఎలిమెంట్స్ ఏమి ఉండవు కాబట్టి అది ఎంటీ సెట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చినాడు? ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ డిస్జాయింట్ సెట్ ఈస్ నాన్ ఎంటీ, అంటే ఎంటీ కాదు అని అంటున్నాడు కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. ఓకేనా, ఇచ్చిన 4 ఆప్షన్స్లో 4 స్టేట్మెంట్స్లో 3 కరెక్ట్, ఏబిసి కరెక్ట్ అండ్ ఫోర్త్ వన్ is incorrect. So if you select the answer options, you can see the third one in which we have given that ABC only true. So third option is the correct one for this question. Okay, now let us see the next question. The number of common terms of the two arithmetic progressions 3 8 13 18 and so on up to 78 and 12 15 18 and so on up to 99. ఇలా కామన్ ఎలిమెంట్స్ అని అడుగుతున్నాడు. ఈ రెండు కామన్ టర్మ్స్, నెంబర్ ఆఫ్ కామన్ టర్మ్స్ అని అడుగుతున్నాడు కాబట్టి సో వీ హ్యావ్ గివెన్ దట్ 2 ఏపీస్. సో ఫస్ట్ ఏపీ ఇస్ వాట్ 3 8 13 18 and so on up to 78. దీంట్లో కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? కామన్ డిఫరెన్స్ 5 అండి. సో T2 మైనస్ T1 తీసినట్లయితే మనకు 5 వస్తుంది. సో ప్రతిసారి మనం 5 యాడ్ చేసిన కొద్దీ నెక్స్ట్ టర్మ్స్ వస్తుంటాయి. నెక్స్ట్ సెకండ్ ఏపీ ఏంటి? సెకండ్ ఏపీ ఇస్ వాట్? దట్ ఈస్ ఆఫ్ 12 15 18 అండ్ సో ఆన్ అప్ టు 99. దీంట్లో కామన్ డిఫరెన్స్ ఎంత? సో కామన్ డిఫరెన్స్ ఎలా వస్తుంది? ప్రతిసారి 3 యాడ్ చేసిన కొద్దీ మనకు నెక్స్ట్ టర్మ్స్ వస్తున్నాయి. సో కామన్ డిఫరెన్స్ ఇస్ 3. సో ఫస్ట్ కామన్ ఎలిమెంట్ ఏంటి? ఈ రెండింటిలో కామన్ గా ఉన్నది ఫస్ట్ కామన్ ఎలిమెంట్ ఏంటి? 18. సో మళ్ళీ కామన్ డిఫరెన్స్ ఏమొస్తుంది? వీటికి కామన్ టర్మ్స్ యొక్క కామన్ డిఫరెన్స్ ఎంత వస్తుందంటే వీటి ఎల్సిఎం ఆఫ్ 5 and 3 ఈస్ 15. అంటే సో ఫస్ట్ టర్మ్ 18 అయితే నెక్స్ట్ కామన్ టర్మ్ రావడానికి ఈ 18 కి 15 యాడ్ చేయాలి. ఎంత వస్తుంది? దట్ ఈస్ ఆఫ్ 33 వస్తుంది. సో మళ్ళీ 15 యాడ్ చేసినట్లయితే దీనికి 15 యాడ్ చేసినట్లయితే 48 వస్తుంది. మళ్ళీ దీనికి 15 యాడ్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 63 వస్తుంది. దీనికి 15 యాడ్ చేస్తే 78 వస్తుంది. మళ్ళీ దీనికి 15 యాడ్ చేస్తే నెక్స్ట్ కామన్ టర్మ్ వస్తుంది. కానీ ఇక్కడ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కామన్ టర్మ్స్ కాబట్టి 78 వరకు ఫస్ట్ ఏపీలో 78 వరకే ఉన్నాయి కాబట్టి 78 లోపల ఎన్ని కామన్ టర్మ్స్ ఉన్నాయి చూడండి, మనకి 5 కామన్ టర్మ్స్ ఉన్నాయి. సో ఆన్సర్ ఏంటి? 5 అన్నది ఆన్సర్ అవుతుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెంబర్ ఆఫ్ కామన్ టర్మ్స్ ఏంటి? 5. That is fourth option is correct. Okay, now let us see the next question. The quotient when the quotient and remainder when x to the power of 4 plus 11x cube plus 14x square minus 85x plus 55 and divided by the x square plus 5x plus 5. ఓకేనా, సో అంటే ఈ
4th డిగ్రీ పాలినామిల్ని సెకండ్ డిగ్రీ పాలినామిల్తో డివైడ్ చేసినప్పుడు వచ్చే కోషంట్ రిమైండర్ అని అడుగుతున్నాడు. సో మనం డివిజన్ చేయాలి ఈ ప్రాసెస్లో. మనకి ఇచ్చిన 4th డిగ్రీ పాలినామిల్ ఏంటి, అది x⁴ ప్లస్ 11x³ ప్లస్ 14x² మైనస్ 85x ప్లస్ 55. దీన్ని దేంతో డివైడ్ చేయాలి, మనము సెకండ్ డిగ్రీ పాలినామిల్ ఏంటది x² ప్లస్ 5x మైనస్ 5తో డివైడ్ చేయాలి. సో అప్పుడు వచ్చే కోషంట్ పార్ట్ రిమైండర్ అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది కోషంట్ ఎలా వస్తుందంటే, ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది డివిడెండ్ దట్ ఈస్ x⁴ని ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది డివైజర్ x² తో డివైడ్ చేస్తే మనకు x² వస్తుంది. ఇది ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది కోషంట్. సో x² తో దీన్ని మల్టిప్లై చేసి వచ్చిన ప్రోడక్ట్ని ఇక్కడ రాసుకోవాలి. x² ఇంటూ x² x⁴ x² ఇంటూ 5x దట్ ఈస్ 5x³ అండ్ x² ఇంటూ -5 దట్ ఈస్ -5x². దీన్ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకు చేంజ్ ద సైన్స్. సో ఇక్కడ 11x³ మైనస్ 5x³ ఎంత వస్తుంది, 6x³ వస్తుంది. ఇది 19x² మైనస్ 85x. సో సెకండ్ టర్మ్ ఆఫ్ ది కోషంట్ ఎలా వస్తుంది, ఇప్పుడున్న కోషంట్లో డివిడెండ్లో ఫస్ట్ టర్మ్ ఏంటి 6x³ ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది డివైజర్ x²తో డివైడ్ చేస్తే మనకు 6x వస్తుంది. సో 6x ఇస్ ద సెకండ్ టర్మ్ ఆఫ్ ది కోషంట్. ఒకసారి ఆన్సర్ చూస్తే అంటే x² ప్లస్ 6x అనేది ఎందులో ఉంది, కోషంట్ పార్ట్లో అంటే ఫస్ట్ టర్మ్లో ఉంది, థర్డ్ టర్మ్లో కూడా ఫస్ట్ ఆప్షన్లో ఉంది, థర్డ్ ఆప్షన్లో కూడా మనకు x² ప్లస్ 6x అని ఉంది. అంటే మనకు కోషంట్లో రెండు టర్మ్స్ వచ్చినప్పుడు మనం గెస్ చేయడానికి వీల్లేదు. సో థర్డ్ టర్మ్ కోసం కూడా మనం ట్రై చేయాలి. సో వీ నీడ్ టు ప్రొసీడ్ విత్ ద డివిజన్ ప్రాసెస్. సో ఈ 6xతో ఈ డివైజర్ని మల్టిప్లై చేస్తున్నాను. 6x ఇంటూ x² దట్ ఈస్ 6x³ ప్లస్ 6 5 30x² మైనస్ 6 5 30x. ఇప్పుడు చేంజ్ ద సైన్స్. సో మైనస్ మైనస్ లెస్ చేస్తే నాకు -30x² ప్లస్ 19x² చేస్తే మనకి ఎంత వస్తుంది, -11x². ఇక్కడ మనకు -55x అండ్ బ్రింగ్ డౌన్ ది ప్లస్ 55. సో థర్డ్ టర్మ్ ఆఫ్ కోషంట్ ఎలా వస్తుంది అంటే, దీంట్లో ఫస్ట్ టర్మ్ దట్ ఈస్ -11x²ని ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది డివైజర్ x² డివైడ్ చేస్తే మనకు -11 వస్తుంది. సో థర్డ్ టర్మ్ ఆఫ్ ది కోషంట్ ఈస్ -11. సో ఇప్పుడు ఆన్సర్ని అబ్జర్వ్ చేసినట్లయితే కోషంట్లో మనకి x² ప్లస్ 6x -11 అనేది కోషంట్. అండ్ సో ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. శేషం కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన కోషంట్ ఇదే వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్ట్ వన్. ఓకేనా. సో దీనికి వేరే షార్ట్ కట్ లేదండి. హార్నెస్ డివిజన్ మెథడ్ అని ఉంది, కానీ అది ఇంకా కాస్త డిఫికల్ట్గా ఉంటుంది ఇప్పటికైతే. సో ఇదైతే ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇఫ్ ద స్పీడ్స్ ఆఫ్ 2 trains ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 23:14, దెన్ ఫస్ట్ ట్రైన్ ట్రావెల్స్ 1656 kilometers ఇన్ 12 hours. ఓకేనా. మనకి స్పీడ్ 1 టు స్పీడ్ 2 రెండు ట్రైన్స్ యొక్క స్పీడ్స్ ఇచ్చినాడు. ఏ రేషియోలో ఇచ్చినాడు, 23:14. అంటే స్పీడ్ 1 ఎంత ఎంత అనుకుంటున్నాను, 23x అని. స్పీడ్ ఆఫ్ సెకండ్ ట్రైన్ ఇస్ 14x అనుకున్నట్లయితే వాడు ఏమిచ్చినాడు, ఫస్ట్ ట్రైన్ ట్రావెల్స్ 1656 kilometers ఇన్ 12 hours. అంటే ఈ ఇచ్చిన డాటా తోటి స్పీడ్ 1 ఎంత వస్తుంది, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. Speed 1 is 23x, that is equals to distance is 1656 by time is what, 12. దీంట్లోంచి మనం x కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాను. x కనుక్కోవాలంటే ఈ 23 నాట్ ఫార్వర్డ్ చేస్తే 1656 ఇంటూ 12 ఇంటూ 20 బై 23. ఓకేనా. సో ఇప్పుడు సింప్లిఫికేషన్ చేయాలి. సో 23 చూద్దాము. ఓకే. సో 12 1 12 12 1 12, we left with the 4. Okay, 3 is 36 కాబట్టి 9 8 వస్తుంది. నెక్స్ట్ 23 1 23 6. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, మనకి 6 వచ్చింది. మనకి అనుకోవాల్సింది ఏంటి, స్పీడ్ ఆఫ్ సెకండ్ ట్రైన్. స్పీడ్ ఆఫ్ సెకండ్ ట్రైన్ ఎంత ఉంది, 14x కాబట్టి సో 14 ఇంటూ 6 చేస్తే మనకు 84 km/h వస్తుంది. సో స్పీడ్ ఆఫ్ సెకండ్ ట్రైన్ ఈస్ 84 km/h. దట్ ఈస్ ఆఫ్ second option is the correct answer. Okay na. Now let us see the next question.
In the next question, a sum of money is invested at 5% per annum for simple interest and then amounts to the 17,160 in 2 years. Then compound interest on the same sum for 2 years at the rate of 5% rate of interest is అంటే కొంత అమౌంట్ 5% ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years చేసినట్లయితే అది అమౌంట్ ఎంత అవుతుంది మనకు 17,160 అవుతుంది. సేమ్ అదే ప్రిన్సిపల్ని 2 yearsకి 5% ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేస్తే అప్పుడు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అని అంటున్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు అంటే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ లోంచి అమౌంట్ని యూజ్ చేస్తూ ప్రిన్సిపల్ కనుక్కొని ఆ ప్రిన్సిపల్ తోటి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో అమౌంట్ ఫార్ములా యూజ్ చేసి అమౌంట్ కనుక్కొని అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఇది ప్రాసెస్. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చినాడు అమౌంట్ ఇచ్చినాడు. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో దీని నుంచి పి ప్లస్ పిటిఆర్ బై 100. సో దీంట్లోంచి పి కామన్ తీసుకున్నట్లయితే 100 ప్లస్ టిఆర్ బై 100 ఇది ఇచ్చినాడు. సో దీని వాల్యూ ఎంత ఇచ్చినాడు 17,160 అని ఇచ్చినాడు. సో దీంట్లోంచి పి కనుక్కోవాలి. పి ఆఫ్ 100 ప్లస్ టైమ్ 2 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ 5 by 100 that is equals to 17,160. సో ఇది p టైమ్స్ ఆఫ్ మనకు 110 వస్తుంది. 110 by 100 into 17,160 ఇది ఫార్వర్డ్ చేస్తే మనకు ప్రిన్సిపల్ వస్తుంది. సో ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ టు 17,160 into 100 by 110. ఓకేనా 0 క్యాన్సిల్ అవుతుంది. మనం దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ప్రిన్సిపల్ వస్తుంది. సో 11తో డివిజిబుల్ అవుతుంది. 11 1 11 11 1 11 from the 17 11 subtracted means 6 left 5 is 55 6 left 6 and 0 మనకి ప్రిన్సిపల్ ఎంత అవుతుంది 15,600 అవుతుంది. ఓకే ఇది ప్రిన్సిపల్ అమౌంట్. దీన్ని యూజ్ చేస్తూ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో అప్పుడు అమౌంట్ ఫార్ములా ఏంటంటే దట్ ఈస్ అమౌంట్ ఈస్ ఈక్వల్స్ టు 3 times ఆఫ్ 100 ప్లస్ ఆర్ బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 5 అయింది. సో టైమ్ 2 years ఇచ్చినాడు కాబట్టి అమౌంట్ ఈస్ ఈక్వల్స్ టు 15,600 ఇంటూ 100 ప్లస్ 5 దట్ ఈస్ 105 బై 100 హోల్ స్క్వేర్ కాబట్టి 105 ఇంటూ 105 బై 100 చేస్తున్నాను. 0 0 క్యాన్సిల్ అయిపోయి మనకు 156 ఇంటూ వీటిని మల్టిప్లై చేస్తే 11025 బై 100 వస్తుంది. సో వీటి ప్రోడక్ట్ను కనుక్కొని దాన్ని డివైడ్ చేస్తే మనకు 17,199 అన్నది అమౌంట్ వస్తుంది. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. ఓకేనా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్ వస్తుంది. దానికి మనకు కనుక్కోవాల్సింది ఏంటి అమౌంట్ కాదు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ అంటే 17,199 లోంచి ప్రిన్సిపల్ 15,600 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కావాల్సిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1,599 రూపీస్ వస్తుంది. అది ఫస్ట్ ఆప్షన్ అవుతుందండి. ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ది వాల్యూమ్ అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ ఆబ్జెక్ట్. ఓకే ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఇఫ్ ద వాల్యూమ్ అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ ఆర్ న్యూమరికల్లీ ఈక్వల్ దెన్ రేడియస్ ఈస్ 9. అంటే ఒక హెమిస్ఫియర్ని వాల్యూము అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ అయితే దాని రేడియస్ 9 అని ఇచ్చినాడు. ఒకవేళ నేను రేడియస్ 9 తీసుకున్నట్లయితే దీని వాల్యూమ్ ఏమవుతుంది 2/3 πr క్యూబ్ అవుతుంది. అంటే 2/3 π 9 క్యూబ్ అవుతుంది. అది టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది టోటల్ సర్ఫేస్ ఏరియా 3πr స్క్వేర్ అవుతుంది. అంటే 3πr 9 స్క్వేర్ అవుతుంది. ఇవి రెండు ఈక్వలా అంటే ఇవి రెండు ఈక్వల్ కాదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ క్యూబ్ ఆర్ న్యూమరికల్లీ ఈక్వల్ దెన్ ఈచ్ ఎడ్జ్ 6 యూనిట్స్. క్యూబ్ యొక్క ఈచ్ ఎడ్జ్ 6 యూనిట్స్ అయితే దాని వాల్యూము టోటల్ సర్ఫేస్ ఏరియా రెండు ఈక్వల్ అవుతున్నాయా చూద్దాము. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ అంటే 6 క్యూబ్ వస్తుంది. టీఎస్ఏ ఏమొస్తుంది టీఎస్ఏ ఆఫ్ క్యూబ్ ఇస్ వాట్ 6a స్క్వేర్ 6 ఇంటూ ఈచ్ సైడ్ ఇస్ 6 యూనిట్స్ 6 స్క్వేర్ అంటే మళ్ళీ 6 క్యూబ్ వస్తుంది. అంటే మనకు ఇఫ్ ఈచ్ edge of a cube is 6 units then total surface area and volume are numerically equal. So statement 2 is true. Statement 1 is false. So all the answer observe చేసినట్లయితే
సో థర్డ్ ఆప్షన్లో మనకి ఏమి ఇచ్చినాడు, స్టేట్మెంట్ ఏ ఇస్ ఫాల్స్, స్టేట్మెంట్ బి ఇస్ ట్రూ అని ఇచ్చినాడు. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్ ఫర్ దిస్. Okay, now let us see the next question. In the class of 40 students with rule numbers from 1 to 40, even rule number students choose mathematics, and those whose rule numbers are multiples of 3 choose the biology. The number of students who did not choose any of these టూ సబ్జెక్ట్స్ మనకు ఈవెన్ 40 మెంబర్స్ ఉన్నారంట. దాంట్లో ఈవెన్ రూల్ నెంబర్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే 20 ఉంటారు. మ్యాథ్స్ని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు 20 ఉంటారు. సో మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే హూస్ రూల్ నెంబర్ ఇస్ మల్టిపుల్ ఆఫ్ 3 ఉంది. వాళ్ళేమో ఏం సెలెక్ట్ చేసుకున్నారంట, వాళ్ళు బయాలజీ సెలెక్ట్ చేసుకున్నారు. మల్టిపుల్ ఆఫ్ 3 ఏమేమి ఉంటాయి, మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే బయాలజీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు 3, 6, 9, 12 అట్లా మనకు 39 వరకు ఉంటారు. వీటిలో ఎంతమంది ఉంటారు, 13 మెంబర్స్ ఉంటారు. కానీ దీంట్లో కూడా ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి చూడండి, 6, 12, 18 అట్లా. రెండిట్లో కామన్గా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే 6, 12, 18 రూల్ నెంబర్, నెక్స్ట్ 24 రూల్ నెంబర్, 30 రూల్ నెంబర్, 36 రూల్ నెంబర్ వాళ్ళు. వీళ్ళు ఈ 6 మెంబర్స్ కామన్గా ఉంటారు. సో మొత్తము బయాలజీ కానీ మ్యాథ్స్ కానీ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకునే వాళ్ళంటే నెంబర్ ఆఫ్ మ్యాథ్స్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ బయాలజీ స్టూడెంట్స్. ఈ బయాలజీ స్టూడెంట్స్లో మళ్ళీ 6 మెంబర్స్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ 6 మెంబర్స్ మ్యాథ్స్ బయాలజీ రెండు తీసుకున్నారు కాబట్టి వీటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను మనము. సో 20 + 7 దట్ ఈస్ 27. అంటే ఈ 27 మెంబర్స్ 40 స్టూడెంట్స్లోంచి 27 మెంబర్స్ వాళ్ళు అయితే మ్యాథ్స్ అయినా తీసుకోవచ్చు, బయాలజీ అయినా తీసుకోవచ్చు, ఏదైనా రెండైనా తీసుకోవచ్చు. సో మొత్తానికి తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఈ 40లోంచి 27 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అది 13 అన్నది. అంటే 13 స్టూడెంట్స్ ఏ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోలేదు. సో సెకండ్ ఆప్షన్ ఇస్తే కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా. నా లెట్ us see the next question. ఓకే, కింది వాటిలో 7తో భాగించబడే సంఖ్య ఇది. ఓకేనా. సో ఇది మీరు ఓన్గా చేసుకోవాలి. దీనికి 7 డివిజిబిలిటీ రూల్ ఏంటి అంటే దానిలో ఇచ్చిన నెంబర్లోని వన్స్ ప్లేస్ డిజిట్ని ట్వైస్ చేసుకొని దాన్ని మిగతా నెంబర్స్తో సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ చూడండి 64, మనకి ఏమి ఇచ్చినాడు, మనకి 6,58,321 ఇచ్చినాడు. కాబట్టి 7తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయడానికి దీంట్లోని వన్స్ ప్లేస్ డిజిట్ 1 కాబట్టి ఈ 1ని మనం ట్వైస్ చేస్తున్నాం. అంటే 65,832లోంచి ట్వైస్ ఆఫ్ వన్స్ ప్లేస్ డిజిట్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఈ నెంబర్ వస్తుంది. సో ఈ నెంబర్ 7తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇట్లా రిపీటెడ్ చేసుకుంటూ పోతుంటే మనకు ఆన్సర్ వస్తుంది. దీనికి ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్లో చేస్తుంటాము. సో 4th ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్. సో చెక్ చేసుకోండి, డివిజన్ చేసుకోవాలి ఇది. ఓకేనా. సో నీకు డివిజిబిలిటీ రూల్ తెలియదు అంటే డివిజన్ చేసుకోవాల్సిందే. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. Kamala went to the shop to buy a sewing machine and selling a price of a sewing machine is 13,500 and discount is 20%. Then market price we are asked to find out. ఇక్కడ మనకు మార్కెట్ ప్రైస్ కనుక్కోవాలి. వెన్ డిస్కౌంట్ ఇస్ గివెన్ అండ్ మార్కెట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 100/100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్. ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ మనం కనుక్కోవచ్చు. 100 డిస్కౌంట్ పర్సంటేజ్ ఇస్ 20. సో 100 minus 20 into selling price is what, 13,500. So 100/80 into 13,500. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో 2 4 ద 2 5 ద, సో 4 1 ద 4 3 ద 12, 1 left, 4 3 ద 12, 3 left, 4 7 ద 28, 2 left, 5. అంటే 5 into 3375. దీన్ని మల్టిప్లై చేస్తే మనకు రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుందండి. సో అది ఎంత వస్తుంది, 16,875 వస్తుందండి. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్ట్ వన్. ఓకేనా. మనకి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని సొల్యూషన్ చేసుకోవాలి ఈ ప్రాబ్లమ్ని. ఓకేనా. లెట్ us see the next question. In the next question, choose the quadrilateral from the following in which each angle is right angle. ఏ క్వాడ్రిలేటరల్లో ప్రతి యాంగిల్ రైట్ యాంగిల్ ఉంటుంది అది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏ క్వాడ్రిలేటర్లో ప్రతి యాంగిల్ 90 degrees ఉంటుంది అంటే స్క్వైర్ అండ్ రెక్టాంగిల్లో మాత్రమే ఉంటుంది. పారలోగ్రామ్లో ర్యాంబస్లో ఈచ్ యాంగిల్ నీడ్ నాట్ బి 90 degrees అండి. సో సి అండ్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే థర్డ్ ఆప్షన్లో సి అండ్ డి మాత్రమే ఇచ్చినాడు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ అండి. ఓకేనా. నౌ లెట్ us see the next question. Okay, in the next question,
read the following statements. If 0 degrees is less than the theta is less than the 90, then tan theta plus cot theta whole square అని ఇచ్చినాడు. రెండిట్లలో tan theta plus cot theta అని ఇచ్చినాడు. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తున్నాము? ఓకేనా, tan theta ప్లస్ cot theta హోల్ స్క్వేర్ ఇచ్చినాడు. దీన్ని ఎలా సాల్వ్ చేస్తున్నాను అంటే tan ని నేను సైన్ అండ్ కాస్గా రాయొచ్చు. సైన్ అండ్ కాస్ టర్మ్స్లో సైన్ థీటా బై కాస్ థీటా ప్లస్ కాట్ ని ఏం రాయొచ్చు, కాస్ థీటా బై సైన్ థీటా హోల్ స్క్వేర్గా రాస్తున్నాను. దీన్ని సింప్లిఫై చేసేదానికి మనం ఎల్సిఎం తీసుకుంటే క్రాస్ మల్టిప్లై చేస్తున్నాము. ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా వస్తుంది. సైన్ థీటా ఇంటూ కాస్ థీటా హోల్ స్క్వేర్ వస్తుంది. మనకు తెలుసు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ 1 అని. 1 బై సైన్ స్క్వేర్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా హోల్ స్క్వేర్ వస్తుంది. దీన్ని 1 బై సైన్ స్క్వేర్ థీటా ఇంటూ 1 బై కాస్ స్క్వేర్ థీటాగా రాయొచ్చు. 1 బై సైన్ స్క్వేర్ థీటా అంటే ఏంటి, కోసెక్ స్క్వేర్ థీటా. కోసెక్ స్క్వేర్ థీటా ఇంటూ సెక్ స్క్వేర్ థీటాగా రాయొచ్చు. అంటే ఇచ్చిన దాన్ని ఇలా రాయొచ్చు, కోసెక్ స్క్వేర్ థీటా ఇంటూ సెక్ స్క్వేర్ థీటాగా రాయొచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్, సెకండ్ ఆప్షన్ ఇస్ సెకండ్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్. సో statement A is true, statement B is false. So first option is the correct one in this case. Okay, na? So let us see the next question. If one ticket randomly selected from the tickets from 1 to 50, then the probability that number on the ticket is a multiple of 4 or 8. Multiple of 4 or 8. Okay, na? 1 to 50 మధ్యలో ఎన్ని మల్టిపుల్స్ ఆఫ్ 4 ఉన్నాయి చూద్దాము. 4, 8, 12, మనకు 16, మనకు 12 వస్తుంది. 12 4 48 వరకు వస్తుంది. అంటే మొత్తం 12 మల్టిపుల్స్ ఉన్నాయి. ఎన్ని మల్టిపుల్స్ ఆఫ్ 8 ఉన్నాయి? 8, నెక్స్ట్ 16, 24, 32, నెక్స్ట్ ఎంత వస్తుంది, 32, నెక్స్ట్ 40 అండ్ 48. ఇవన్నీ మల్టిపుల్స్ ఆఫ్ 8. ఎన్ని ఉన్నాయి? ఇవి 6. కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 8 కానీ 16 కానీ 24 కానీ 32 కానీ 40 అండ్ 48 ఇవన్నీ మల్టిపుల్స్ ఆఫ్ 8 యాజ్ వెల్ యాజ్ మల్టిపుల్ ఆఫ్ 4. అంటే మనకు 8 మల్టిపుల్ ఆఫ్ 4 ఆర్ 8 రావాలంటే ఖచ్చితంగా మల్టిపుల్ ఆఫ్ 4 అయి ఉండాలి. సో మొత్తం 50 అబ్జర్వేషన్స్లో మనకు మల్టిపుల్స్ ఆఫ్ 4 ఆర్ 8 రావాలంటే ఈ 12 ఆప్షన్స్, ఈ 12 నెంబర్స్లో ఏ ఒక్క నెంబర్ వచ్చినా మనకు ఈవెంట్ సక్సెస్ అయినట్టే. అంటే ఇవి రెండు, ఈ 12 అబ్జర్వేషన్, ఈ 12 నెంబర్స్ మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. సో రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఆఫ్ రిక్వైర్డ్ ఈవెంట్ ఈస్ 12 నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 12 బై 50. దీన్ని 6 బై 25 గా రాసుకోవచ్చు సింప్లెస్ట్ ఫామ్ లో. సో సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా. నౌ లెట్ us see the next question. The roots of quadratic equation √5x² minus 18x minus 8 √5 is equals to 0. దీన్ని రూట్స్ కనుక్కోవాలి. సో దీనికి a ఇంటూ సి అంటే 8 √5 ఇంటూ √5 చేస్తే 8 5 40 వస్తుంది. ఈ 40ని మనము రెండు నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ రాసుకోవాలి. సో √5x² minus 20x plus 2x minus 8 √5 is equal to 0. దీంట్లో ఈ 20ని నేను ఎలా రాయొచ్చు అంటే √5x² మైనస్ 4 ఇంటూ దీన్ని 4 5 20గా రాయొచ్చు. ఆ 5ని √5 ఇంటూ √5గా రాస్తున్నాను. ఎక్స్ యాక్సిస్ అండ్ 2x మైనస్ 2 ఇంటూ 4 √5గా రాసుకోవచ్చు 8 √5ని. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో మనకి ఫస్ట్ టూ టర్మ్స్లో √5x కామన్ తీసుకున్నట్లయితే x మైనస్ 4 √5. సెకండ్ గ్రూప్లోంచి మనం 2 కామన్ తీసుకున్నట్లయితే x మైనస్ 4 √5 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 0. మళ్ళీ x మైనస్ 4 √5 కామన్ తీసుకున్నట్లయితే x మైనస్ 4 √5 ఆఫ్ √5x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దీనిలోంచి x ఈజ్ ఈక్వల్స్ టు 4 √5 ఆర్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 బై √5 వస్తుంది. సో ఆన్సర్స్లో ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నేర్చుకోవాలి ఇది. సో లెట్ us see the last problem in this video. Okay, if the base of the cone
అండ్ సిలిండర్ హ్యావ్ ద సేమ్ రేడియస్. అంటే మనకు ఒక కోను అండ్ సిలిండర్ సేమ్ రేడియస్ ఉందంట. ఓకేనా, రేడియస్ ఇస్ సేమ్ యాజ్ 12 సెంటీమీటర్స్, రేడియస్ 12 సెంటీమీటర్స్ 12 సెంటీమీటర్స్ అని ఇచ్చినాడు. అండ్ హైట్ 16 అని ఇచ్చినాడు. దీని హైట్ 16, దీని హైట్ కూడా 16 అని ఇచ్చినాడు. దెన్ ద రేషియో ఆఫ్ కర్వ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ కోన్ టు సిలిండర్ అడుగుతున్నాడు. సో మనకి కర్వ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ యొక్క కర్వ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలంటే ఏంటి ఫార్ములా, అది πRL. ఎల్ అంటే ఏంటి, స్లాంట్ హైట్. ఇది స్లాంట్ హైట్. ఈ ఎల్ కనుక్కోవాలంటే మనము ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. దీంట్లో బేస్ 12, ఇది 16, ఎల్ కనుక్కోవాలి. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 12 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్ చేస్తే మనకు స్లాంట్ హైట్ వస్తుంది. 12 స్క్వేర్ ఇది 256 ప్లస్ 144 యాడ్ చేస్తే మనకు 400 వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 400 అంటే 20 వస్తుంది. స్లాంట్ హైట్ అంతా 20 వస్తుంది. మనకు రేషియో బిట్వీన్ ద కర్వ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ అండ్ కర్వ్ సర్ఫేస్ ఏరియా సిలిండర్. కాబట్టి సిఎస్ఏ ఆఫ్ కోన్ ఇస్ టు సిఎస్ఏ ఆఫ్ సిలిండర్ కనుక్కోవడానికి సిఎస్ఏ ఆఫ్ కోన్ πRL ఇస్ టు సిఎస్ఏ ఆఫ్ సిలిండర్ 2πRH ఫార్ములా. ఇక్కడ పై క్యాన్సిల్ అవుతుంది. రేడియస్ 12 సేమ్ క్యాన్సిల్ అవుతుంది. ఎల్ ఎంత వచ్చింది మనకి 20 ఇస్ టు 2 టైమ్స్ ఆఫ్ హైట్ 16. 2 1 2 10 10 ఇస్ టు 16 అంటే మనకు 5:8 వస్తుందండి. సో దీన్ని సింప్లిఫై చేస్తే 5:8 వచ్చింది. సో థర్డ్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్ అండి.